పడే రజక అంటే చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంట్లో వారంతా పూజలు చేసేవారు గాని ఏకాగ్రత భక్తి ఉండేది కాదు. ఆఖరు కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుంచి అత్తాకోడళ్లంతా నదీ స్నానానికి వెళ్లేవారు. పోలమ్మకు మాత్రం పనులప్పజెప్పి ఇంటి వద్దే వదిలివేసేవారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరట్లో పత్తిని తెచ్చి వత్తిగా చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవన్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతోందని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటికోడళ్లు తమ అజ్ఞానాన్ని